పూర్వకాలంలో స్త్రీకి పెళ్ళైనప్పుడు 10 వెండి నాణాలు ఒక నెక్లెస్ లాగా వేసి పెళ్లి తర్వాత పంపిస్తారండి. ఆ స్త్రీ ఆ 10 వెండి నాణాలలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు దాంట్లో ఒక్కొక్కటి తీసి వాడుతూ ఉంటుంది. అలాగే ఈ లూకా సువార్తలో కూడా ఆ స్త్రీ నాణెము పోగొట్టుకుంది అనుకోండి, లేదంటే తన యొక్క మెడలో నుంచి ఒక నాణ్యం కనపడలేదు అనుకోండి, అందరూ ఏమనుకుంటారంటే తన కష్టాల్లో ఉంది, తన బాధల్లో ఉందని అనుకుంటారు. అందుకనే ఆ స్త్రీకి ఆ 10 నాణాలు ఎంతో శ్రేష్టమైనది, ఆ యొక్క బరువుతో కూడింది. అందుకనే ఆ స్త్రీ ఒకవేళ అది తను వాడినా, లేదంటే ఒకవేళ తను పోయినా కూడా ఎలా వెతుకుతుంది, ఇల్లంతా చక్కబెట్టింది, ఇల్లంతా చూసింది, ఎంత ఎదుగుతుంది ఒకవేళ పోతే. ఎందుకంటే అది తన పరువుతో కూడింది కాబట్టి. ఎందుకంటే ఆ సమయంలో ఆ నాణ్యాలతో ఏదో ఒకటి కనుక్కోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు కాబట్టి ఆ 10 నాణాలు ఎంతో శ్రేష్టమైనది తన యొక్క జీవితంలో. అలానే ఎప్పుడైతే మన జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ సంతోషించిందో, ఎప్పుడు సంతోషించిందో తెలుసా, ఆ నాణ్యం దొరికినప్పుడు ఎంతగానో సంతోషిస్తుంది. తన చెలికత్తెలు పిలుస్తుంది, నా నాణ్యం దొరికిందని మళ్ళా చూపిస్తుంది, మళ్ళా దాని యొక్క శరీరంలో, తన మెడలో ఆ నెక్లెస్ వేసుకుంటుంది. ఎందుకయ్యా అంటే తను పోగొట్టుకుంది అని చెప్పడానికి. అలాగే మన జీవితంలో కూడా తండ్రి యొక్క హృదయం ఎలాంటిదంటే, నీవు దారి తప్పిపోయినప్పుడు, నీవు ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ తండ్రి హృదయం ఎలాంటిదంటే, ఆ నాణం కోసం ఎలా అయితే ఆ స్త్రీ వెతికిందో అట్టి రీతిలో నీ కోసం వెతుకుతాడు. మొత్తం వెతుకుతాడు, నిన్ను వెతుకుతాడు. ఎలా అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. నీవు ఆయన్ని కాపరిగా నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. ఇక గ్రీక్ భాషలో ఆయన చూసినట్లయితే హిస్ గ్రేస్ ఫాలో కాదండి, అంటే చేసెస్, అంటే ఎలా అంటే నిన్ను వెంటాడుతుంది. ఆ కృప మళ్ళా నిన్ను ఆయన దగ్గరికి, ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చే రీతిలో ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. నిన్ను మళ్ళా తిరిగి ఆ నాణ్యం పోగొట్టుకున్నప్పుడు మళ్ళా ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే మెడలో తగిలించుకుంటుందో అట్టి రీతిలో నీ జీవితాన్ని కాపాడి ఆయన సన్నిధిలో చూడడానికి నిన్ను కాపాడి, విడిపించి, రక్షించి, బలపరిచి అనేక మందికి సాక్ష్యముగా నిన్ను తయారు చేసి ఒక పనివారిగా, అంటే ఆయన చేసిన పనివారిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆయన చేసిన పనివారిగా ఈ రోజు నుంచి షలోమ్.